So hope you guys doing very well. Now in this lecture we are going to discuss about binary operators. So yesterday we have discussed about operators kada. ఈ రోజు మనం బైనరీ ఆపరేటర్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో నిన్న యూనరీ ఆపరేటర్స్లో యూనరీ మైనస్ అలాగే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చెప్పుకున్నాము. సో ఇంకా లాజికల్ నాట్ అడ్రస్ ఆఫ్ సైజ్ ఆఫ్ అయితే మిగిలిపోయాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. సో లాజికల్ నాట్ అంటే ఏం లేదు, ఇప్పుడు నాట్ సింబల్ వచ్చి ఎక్స్ వాల్యూ మీరు ఆల్రెడీ చూసారు, వై వాల్యూ కూడా ఆల్రెడీ చూసారు. ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 11 అనుకుందాం. సో ఇప్పుడు 10 గ్రేటర్ దాన్ 11, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? సో ఇది ట్రూ ఆర్ ఫాల్సా? ఇది ఫాల్స్ కదా, ఓకేనా? సో కరెక్ట్ అయితే కరెక్ట్గా ప్రింట్ అవుతుంది, తప్పు అయితే రాంగ్గా ప్రింట్ అవుతుంది. సో లైక్ దట్ ఇట్ విల్ ప్రింట్. సో ఇది యాక్చువల్గా నాట్ అయినప్పుడు ఇది ఫాల్స్ స్టేట్మెంటే కానీ ఇప్పుడు ఇదేమవుతుంది, మనం లాజికల్ నాట్ యూస్ చేస్తున్నాం కదా. నాట్ అంటే రివర్స్లో ఉండే ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. దిస్ ఈజ్ ద లాజికల్ నాట్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్, ఓకేనా? సో అడ్రస్ ఆఫ్ సైజ్ ఆఫ్ వచ్చేసి అడ్రస్ ఆఫ్ ఆపరేటర్స్ స్కాన్ఎఫ్ పాయింటర్స్, ఇది మళ్ళీ తర్వాత లెక్చర్స్లో వస్తాయి. ఈ స్కాన్ఎఫ్ పాయింటర్స్ అనేవి డోంట్ వరీ అబౌట్ ఇట్, వి విల్ డిస్కస్ లేటర్. నెక్స్ట్ సైజ్ ఆఫ్ దగ్గరకు వచ్చేసరికి మనం వచ్చేసి ఇంట్ ఏని డిక్లేర్ చేసుకుందాం. సో ఇంటి యొక్క వాల్యూ కావాలి కదా మనకు, ఎన్ని బైట్స్ అనేది తెలుపుకోవడానికి సైజ్ ఆఫ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సైజ్ ఆఫ్ ఇంట్ అని ఇచ్చామంటే అది ఎంత ప్రింట్ అవుతుంది, 4 బైట్స్ అనేది ప్రింట్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, సైజ్ ఆఫ్ ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 బైట్స్. సో ఇలాగైతే అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు బైనరీ ఆపరేటర్స్ కిందకి వస్తే ఇందులో ఫస్ట్ ఏం చెప్పాను, అరిథమెటిక్ ఆపరేటర్స్. సో అరిథమెటిక్ ఆపరేటర్స్లో మీరు చూసారు కదా, ప్లస్ మైనస్, దోస్ ఆర్ థింగ్ వీ ఆర్ హ్యావింగ్. సో ఇందులో నార్మల్ మీకు తెలుసు కదా అరిథమెటిక్ ఆపరేటర్స్ ఎలా చేయాలో. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్లో నార్మల్ ఇంకా అదంతా కూడా మీరు చూసి క్యాజువల్గా అయితే చేసేయచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, ఇది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కదా. నార్మల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో దట్ యూ కెన్ రైట్, and I have written those all the things which is short form. సో మీరైతే నార్మల్గా ప్రోగ్రామ్ ఎలా ఉందో అలాగనే రాయండి. సో ఇక్కడ a+b అంటే x వాల్యూ 10 తీసుకుందాం, y వాల్యూ 20 తీసుకుందాం. సో ఏ వాల్యూ b వాల్యూ కదా, సో a వాల్యూ 10, b వాల్యూ 20, a+b. సో ఇంట్ వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం డిక్లేర్ చేసి వాటిని మళ్ళీ తర్వాత వాల్యూస్ అసైన్ చేయాలి, ఇంటి ఏ కామా బి అని చెప్పేసి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మనకు %d అంటే a+b వస్తుంది. ఆ a+b అనేది మనం ఇక్కడ రాయాలి. సో a+b ఎంత, 20 + 10 ఎంత వస్తుంది, 30 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ మీకు షార్ట్ హ్యాండ్ ఆపరేషన్ చెప్తాను. a ఈజ్ ఈక్వల్స్ టు a+1 కదా యాక్చువల్గా, దాన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, a plus is equals to 1. This is the shorthand operation. This is about shorthand operation. సో ఇది మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా? నిన్న మీకు బేసికల్గా ఒక ప్రోగ్రామ్ అయితే హోంవర్క్ ఇచ్చాను. హౌ మెనీ ఆఫ్ యూ written I don't know, but you must write. నెక్స్ట్ అరిథమెటిక్ ఆపరేటర్స్ తర్వాత నేను మెయిన్ ఆపరేటర్సే చెప్తాను. రిలేషనల్ ఆపరేటర్. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ చూసారు కదా. సో లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, greater than or equals to, not equals to, those all the things we have seen, right? So ఇక్కడ 3 less than 5,
దిస్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే 1 ప్రింట్ అవుతుంది. 3 గ్రేటర్ దాన్ 5. ఫాల్స్ అయితే 0 ప్రింట్ అవుతుంది. సో అలాగైతే మనం చూసుకోవాలి. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అంటే ఇది ట్రూ కదా, ట్రూ అయినప్పుడు 1 ప్రింట్ అవుతుంది. అలాగా వాల్యూస్ అనేవి మనకు అసెంబుల్ అవుతాయి. ఓకేనా. దీన్ని మీరు ప్రోగ్రామ్స్ కింద కన్వర్ట్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. printf %d a లెస్ దాన్ b అని ఇచ్చామనుకో. సో ఇక్కడ ఏ వాల్యూ నేను రాస్తాను, a 18 b 9 ఇచ్చాను. ఇప్పుడు a లెస్ దాన్ b అన్నప్పుడు 10 లెస్ దాన్ 9 ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? 0 అనేది ప్రింట్ అవుతుంది మనకు. ఓకేనా. సో ఇలాగైతే మనకు వాల్యూస్ అనేవి రిలేషనల్ ఆపరేటర్స్ వర్కౌట్ అవుతాయి. సో దోస్ ఆర్ ఈజీ కాన్సెప్ట్స్ విచ్ యూ క్యాన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ ఐ సపోజ్. ఓకేనా. సో ఇవన్నీ కూడా చాలా వెరీ వెరీ క్లోజ్ టు ద కంటెంట్. యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈజీలీ మై గైస్. సో ఓకే, ఇప్పుడు నేనైతే లాజికల్ ఆపరేటర్స్ని నేను మీకు చూపిస్తాను. సో లాజికల్ ఆపరేటర్స్ మీకు ఆల్రెడీ తెలుసు, విచ్ యూ ఆల్రెడీ నో. లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్లో అండ్, ఆర్, నాట్ ఆపరేటర్స్ 3 అనేవి ఉంటాయి. అవి ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. బేసికల్గా ఇవి మనకు తెలియాలంటే మనకు కొన్ని ట్రూత్ టేబుల్స్ అయితే తెలిసి ఉండాలి. ఆ ట్రూత్ టేబుల్స్ నేను ఇక్కడ రాస్తాను. ఫస్ట్ ఏ అండ్ బికి రాస్తాను. సో ఏ వచ్చేసి 1 అనేది అనుకోండి, బి వచ్చేసి కూడా ఏమవుతుంది, A1 బి వచ్చి 1 అయితే అప్పుడు %, అంటే వాటిని ప్లస్ చేయాలి. %, ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. %, ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ప్రాసెస్. సో 1 × 1 1 అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏ వచ్చేసి 1 తీసుకుంటాను, బి వచ్చేసి 0 తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, 0నే అవుతుంది. సో 1 × 0 0. నెక్స్ట్ ఏ వచ్చి 0, బి వచ్చేసి 1 తీసుకుంటాను, అది 0 అవుతుంది. నెక్స్ట్ ఏ వచ్చి 0, బి వచ్చేసి 0, మొత్తం ఆ 2 ఇంటూ చేస్తే 0. సో దిస్ ఈజ్ ద అండ్ టేబుల్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ టేబుల్ అయితే నేను రాస్తాను. ఏ బి ఏఆర్ఆర్బి. సో A1 బి వచ్చేసి కూడా 1 అయితే ఏమవుతుందంటే దిస్ వాజ్ అడిషన్. సో 1 + 1 మనకి ఏం కావాలి, 2 కావాలి యాక్చువల్గా. కానీ ఇప్పుడు మనము బైనరీలో రాస్తున్నాం కాబట్టి 0s 1s 1నే వస్తుంది, 1 రాయాలి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఏ వచ్చి 1, బి 0 తీసుకున్నాం. అప్పుడు ఏమొస్తుంది, 1 + 0 1నే వస్తుంది. నెక్స్ట్ A0 B1 తీసుకుంటే అక్కడ కూడా 1నే వస్తుంది. నెక్స్ట్ ఇది 0 ఇది 0 తీసుకుంటే 0 + 0 0. సో దీస్ వర్ నథింగ్ బట్ అడిషన్. సో లైక్ దట్ యూ హ్యావ్ టు యూజ్. ఇప్పుడు నాట్ ఈక్వల్స్ టు ఏ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, లాజికల్ నాట్. సో లాజికల్లో ఏ వచ్చేసి 1 అయిందనుకో, లాజికల్ నాట్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఏ వచ్చి 0 అయితే లాజికల్ నాట్ ఏ 1 అవుతుంది. సో లైక్ దట్ వీ నీడ్ టు యూజ్ ఇట్. ఓకేనా. సో ఇలాగైతే మనం వీటిని అయితే యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒకటి చెప్తాను చూడండి. %, తీసుకున్నాం. ఇంట్ ఏ = 10, బి = 5 తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఏ = బి అండ్ బి లెస్ దాన్ ఏ. నేను ఇలాగైతే రాశాను. ఫస్ట్ మనము ఈ కండిషన్ని చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ దీనిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తర్వాత ఈ ఆపరేటర్స్ని అయితే మనం చెక్ చేయాలి. బికాజ్ మనం ముందు చూసుకున్నాం కదా. సో రిలేషనల్ ఆపరేటర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మళ్ళీ తర్వాత మనం లాజికల్ ఆపరేటర్స్కి ఇవ్వాలి. ఫస్ట్ ఏ = బి. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఏ వచ్చి 10, బి వచ్చి 5. దట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు కదా. సో దిస్ ఈజ్ ఫాల్స్. అప్పుడు ఏమవుతుంది, 0 వస్తుంది. నెక్స్ట్ అండ్ బి లెస్ దాన్ ఏ. సో బి వచ్చేసి ఎంత, 5. ఏ వచ్చి 10. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇది ట్రూనా ఫాల్సా? లెట్ మీ టెల్ యూ. సో బి వచ్చేసి ఏమవుతుంది,
ట్రూ అవుతుంది. ఎందుకు 5 less than 10 కదా. సో ఏమవుతుంది 1. ఓకేనా. సో లైక్ దట్ ఇట్ విల్ వర్క్. ఇప్పుడు 0 and 1 ఏమవుతుంది ఇప్పుడు ఇది, యూ హ్యావ్ టు టెల్ మీ. సో బేసికల్గా 10 వచ్చి ఈజ్ ఈక్వల్స్ టు 5. దిస్ ఫాల్స్ కదా, ఫాల్స్ ఆర్ నాట్. సో దీస్ ఆర్ ఫాల్స్. ఇప్పుడు ఏమవుతుంది 0 and 1 0. అప్పుడు ఏమవుతుంది ఫాల్స్. ఫాల్స్ అనేది అవుతుంది. సో లైక్ దట్ యూ హ్యావ్ టు రైట్. ఓకేనా. ఇలాగైతే మీరు రాయాల్సి ఉంటుంది. సో ఏని కూడా అంతే. ఇక్కడ ఇది వచ్చేసి 100%. ఇప్పుడు R% ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇంటి A 10, B వచ్చి 5, A less than B, R% A B is equals to 4. సో A less than B, A ఎంత 10 A greater than B. సో A వచ్చి 10, B 5. ఇది ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ అయినప్పుడు ఏమవుతుంది 1 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు R% అలాగే ఉంటుంది. B is equals to B 4. B వచ్చేసి ఎంత 5, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో ఇది ఏమవుతుంది 0. సో 1 and 0 ఇక్కడ ఏమవుతుంది ప్లస్ అవ్వాలి. సో 1. సో ట్రూ అయింది కాబట్టి ఇది 1 ప్రింట్ అవుతుంది. సో లైక్ దట్ యూ నీడ్ టు రైట్ దోస్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. సో ఇందులో మీకు ఒక ప్రోగ్రామ్ అయితే నేను ఇస్తాను. దీన్ని బేస్ చేసుకొని దాన్ని మీరు ఫస్ట్ చెయ్యండి. నేను దాన్ని మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ రైట్ దోస్ ప్రోగ్రామ్ టుడే. సో ఇట్స్ ఓకే. ఇప్పటికీ ఇది చాలు. ఆ ప్రోగ్రామ్ని నేను రేపు నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ యూ హ్యావ్ టు అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ రైట్. సో దట్స్ వై. hope you have understood very well. So like that we need to use those conditions. Okay na guys. So bye.